రాజమహేంద్రవరం గోదావరి స్టేషన్ నుంచి మెము ప్యాసింజర్లో మేము నిడదవోలు వచ్చి అంటే ఫాస్ట్ ప్యాసింజర్లో అక్కడి నుంచి నరసాపురం ప్యాసింజర్లో రావడం జరిగింది. ప్యాసింజర్ అంతా ఖాళీగా ఉంది. అయిన తర్వాత ఇక్కడ మేము వేద పాఠశాలలో దిగి ఇక్కడ అంటే ఇంటి దగ్గర స్నానాలన్నీ పూర్తి చేస్తాం. కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి భోజనాలు ముగించుకుని తదనంతరము బయలుదేరి ఇక్కడే నరసాపురం సంగమ గోదావరి స్నానానికి వెళ్ళాం. ఈ సంగమ గోదావరి అంటే అర్థం ఏంటంటే నీరు గోదావరి నీరు వచ్చి సముద్రంలో కలుస్తుంది. ఆ కలిసినప్పుడు గోదావరి నీరు సముద్రం నీరు కలిసిపోయి మొత్తంగా సముద్రంలాగే ఉంటుంది. ఆ నీరు కూడా ఉప్పగా సముద్రం నీరులాగే ఉంటుంది. ఆ సముద్రం యొక్క స్నానం చేయడం జరిగింది. నేను నాతో పాటుగా పెద్దగా అలాగే పిల్లలు శృతి కళ్యాణి అందరూ రావడం జరిగింది. చేతి అందరూ రావడం జరిగింది. ఇదిగో నరసాపురం స్టేషన్లో దిగాం. నరసాపురం స్టేషన్లో దిగి అక్కడి నుంచి బయటికి నడుచుకుంటూ వచ్చి అక్కడి నుంచి ఆటో ఎక్కాం. అంటే ఎలక్ట్రిక్ ఆటోలు ఉన్నాయి, ఒక బ్యాటరీ ఆటోలు. ఇది నరసాపురం స్టేషన్ అనమాట. నరసాపురం స్టేషన్ కూడా చాలా బాగుంటుంది, రైల్వే స్టేషన్. అది దీని నుంచి ఇలా మెల్లిగా నడుచుకుంటూ బయటకు వచ్చి ఇక్కడికి విజయనారాయణ రాధికొదిన వచ్చారు బండి వేసుకుని. అక్కడి నుంచి ఒక ఎలక్ట్రిక్ బ్యాటరీ ఆటో స్టీమర్పేటలోని వేద పాఠశాలకు రావడం అనేది జరిగింది. ఇది ఆటోలో ప్రయాణం. ఈ తర్వాత ఇక్కడికి వచ్చి స్నానాదులు ముగించుకుని ఇదే వేద పాఠశాల. ఈ వేద పాఠశాల స్టీమర్ రోడ్లో ఉంది. ఈ వేద పాఠశాల నడుచుకుంటూ వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ లోపు దూరంలోనే సముద్రం సంగమ క్షేత్రం ఉంది. ఆ సంగమ క్షేత్రం దగ్గరికి మేము అందరం నడుచుకుంటూ వెళ్ళాం. ఇది రాజగోపాల స్వామి దేవాలయం, ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇదే సముద్రం సంగమ గోదావరి సముద్ర సంగమ క్షేత్రం అన్నమాట. ఈ మహాపవిత్రమైన క్షేత్రము. ఇక్కడ పంటలు ఉంటాయి చూడండి. పంటలు లారీలు కూడా వెళ్ళిపోతాయి. నీటి మీద ప్రయాణం అన్నమాట. పెద్ద పంటి కట్టు ఉంటుంది. ఆ పంటి మీద లారీలు, ఆటోలు, 2 వీలర్స్, 4 వీలర్స్ ఏవైనా సరే అన్నీ ఎక్కేస్తాయి. ఇదే గోదావరి. ఈ గోదావరి స్నానం చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. అయితే నీరు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ ఉప్పు నీరు ఇదంతా కూడా పూర్తి ఉప్పు నీరు. సముద్రమే ఇదే పంట అంటే. ఆ పంట మీద పెద్ద కార్లు, బస్సులు అన్నీ వెళ్ళిపోతాయి. స్నానాలన్నీ కూడా ముగించుకున్నాక తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మేము నడుచుకుంటాం. అంటే వాకబుల్ డిస్టెన్స్ ఇది మొత్తం కూడా. సముద్రంలాగే అలలు వస్తూ ఉంటాయి. కాకపోతే సముద్రం అలలు రావు, కానీ సముద్రం లాంటి అలలు ఉంటాయి. స్నానాలు ముగించుకున్నాక చాలా బాగా జరిగింది స్నానాలు. కాకపోతే ఇది ఉప్పు నీరు కాబట్టి ఈ స్నానం అయ్యాక మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంకోసారి మంచినీటితో స్నానం చేయాలి. ఆ విధంగా స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఈ స్నానంలో సంగమ క్షేత్ర స్నానాంగ దేవర్షి పితృతర్పణ నమస్కార ప్రదానాలు కూడా నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఇదిగో తిరిగి నడుచుకుంటూ వస్తున్నాం. ఇది పెద్ద దూరం ఏం కాదు. గట్టిగా ఒక 5 నిమిషాలు కూడా పట్టలేదు నడవడానికి. 5 నిమిషాల్లో నడుచుకుంటూ వచ్చేయచ్చు. ఇది ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయము, రామాలయము ఉంది. ఇది 1835లో కట్టబడింది. ఇది చూడండి, స్థాపితం చూసారు. నిర్మాణం 1896. 1896లో అంటే 100 సంవత్సరాలు.